కడుపు కాలుతూ ఉంటే ఏ నీతి వాక్యాలు చెప్పినా పనిచేయవు. ఆకలి ఉన్నవారికి ప్రపంచం చాలా కఠినంగా ఉంటుంది. కడుపు చల్లారినప్పుడే, కడుపు నిండా అన్నం ఉన్నప్పుడే మనసు శాంతిగా ఉంటుంది. మనం చేయదలుచుకున్న పనిని ప్రశాంతంగా చేయగలుగుతాం. అయితే ఆకలేసినప్పుడు అన్నం ఎక్కడ దొరుకుతుంది? మనం ఎక్కడికి వెళ్ళినా అన్నం పెట్టేవాళ్ళు మనకు ఉంటారా? ఆకలి లేని ప్రపంచం ఒకటి ఉన్నదా? ఆకలి లేని లోకం ఉన్నదా? మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. ఈరోజు అందరిల్లులో ఉన్నాము. అందరిల్లు అంటే హైదరాబాద్లోనే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దేశం మొత్తం మీద కూడా దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మధ్యాహ్నం, రాత్రి ఆహారం, అన్నం కడుపు నిండా తినే అవకాశం ఉంటుంది. చాలామంది హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల పల్లెటూళ్ళ నుంచి కానీ వచ్చి చదువుకున్న పిల్లలందరూ ఇక్కడికి వచ్చి చదువుకుంటూ ఇక్కడ ఉంటూ వారు భవిష్యత్తులో వారు ఏమేమి సాధించాలని దానికి ఒక రకమైన తయారీ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. చాలామంది పిల్లలు ఇక్కడ వచ్చి చదువుకుని వాళ్ళ ఉద్యోగాలు వెతుక్కోవడం కానీ, ఎగ్జామ్స్ రాయడం కానీ ఇవన్నీ చేసి ఉన్నత పదవుల్లోకి వెళ్ళడానికి ఇది ఒక స్థానంలా ఉన్నది. దీంతో పాటు ఎవరైనా ఆకలి ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి వారు ఇక్కడ అన్నం వండుకుని తిని కడుపు నిండా అన్నం తిని విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు. ఇది ఒక ప్రత్యేకమైన చాలా అరుదైన ఇల్లు, అందరిల్లు. అయితే ఈ అందరిల్లు డాక్టర్ ప్రకాష్ గారితో వాసన్కి ఈరోజు ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారము అందరిల్లులో ముఖ్యమైన ఒక భాగం ఉన్నది, నాలెడ్జ్ సెంటర్ అని. అక్కడ కూడా చాలామంది కుర్రాళ్ళు వచ్చి హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం, ఎగ్జామ్స్ కోసము, వాళ్ళ కెరీర్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆ సెంటర్లో ఒక నీటి సంగ్రహ పనులు చేసే ప్రయత్నం చేస్తున్నాము. ప్రకాష్ గారితో ఈ ఒప్పందం జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. మీతో ఈ విషయం మీద కలిసి పనిచేయడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ధన్యవాదాలు. ఇది ఆహారం అనగానే మొదట చాలామంది తినేదే అనుకుంటారు. ఆహారం అంటే మొదట నీరు ద్వారానే మొత్తం ఆహార సంపద అంతా రావడం జరుగుతుంది. ఈ డెవలప్మెంట్ దాంట్లో నీటి గురించి ప్రత్యేకంగా ఒక శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. అయితే రామచంద్రుడు గారు మాకు మా శుభజయంలో శివరాంపల్లిలో ఈ వాటర్ కన్జర్వేషన్ గురించి చేయవలసిన ఇంటర్వెన్షన్స్ ఏముంటాయనేది పరిశీలనతో చేసి అది చూపిద్దామని ఆయన శుభజయం అనేది ఎంచుకున్నారు. సో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కార్యక్రమం నీటి వాన నీరు ఎస్పెషల్లీ దాన్ని ఎట్లా కన్సర్వ్ చేయాలనేది ముఖ్య ఉద్దేశము. సో శుభజయంలో ఆల్రెడీ 2007 నుంచి నడుస్తుంది శుభజయం అన్నది. ఇది ఒక ఎగ్జాంపుల్ కింద తయారవుతుందని అనుకుంటున్నాను. ఈరోజు మన ఇల్లులో ఉన్నాము, అందరిల్లు ఇది. ఇక్కడ ఆకలేసిన వాళ్ళు ఎవరైనా వచ్చి వంట వండుకుని కడుపు నిండా భోంచేసి వెళ్ళొచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు. ఇది చాలా అరుదైన ఇల్లు, అందరి ఇల్లు. ఈ ఇంటికి 3 భాగాలు ఉన్నాయి. ఒకటి కొత్తపేట హైదరాబాద్లో ఉన్నది, 2 శుభం చేయమన్నది శివరాంపల్లిలో ఉన్నది. అక్కడ చాలామంది విద్యార్థులు వాళ్ళ చదువు పూర్తయ్యాక వచ్చి ఉద్యోగాల కోసము, ఇతర ప్రయత్నాల కోసం వచ్చి రెగ్యులర్గా అక్కడ చదువుకుంటూ ఉంటారు. ఒక పెద్ద గ్రంథాలయం ఉన్నది, అది ఒక నాలెడ్జ్ సెంటర్. అక్కడ నీటి సంగ్రహ పనులు చేపట్టే ఒక ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నం కోసము డాక్టర్ ప్రకాష్ గారితో ఒక ఒప్పందం చేసుకుందామని ఈరోజు ఇక్కడికి వచ్చాము. డాక్టర్ ప్రకాష్ గారు ఈ అందరిల్లుని ఇంచుమించు 25 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు. చాలామంది ఇక్కడికి వచ్చి ఆకలి బాధ తీర్చుకుని ఇక్కడ ఉండి వారికి కావాల్సిన బతుకు తెరువుల్ని చూస్ చేసుకునే ఒక అవకాశం ఈ ఇంటి నుంచి వాళ్ళందరూ పొందుతున్నారు. అలాంటి ఇంటిలో అలాంటి నాలెడ్జ్ సెంటర్కి నీటి వసతి ఏర్పాటు చేసే అవకాశం రావడం వాసన్కి ఒక మంచి అవకాశంలా అనుకుంటున్నాను.